आद्य ब्राह्मणः द्विप्रार्धे शेतपराकल्पे वैवस्वतमन्वन्तरे कलि లక్ష్మీదేవి ఉన్నారమ్మా. ఎం శివశంకర్ బరిగెల ఏపీ మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ మరియు జిల్లా పరిషత్. ఎందుకంటే పేదలందరికీ ఇల్లులు కేవలం ఏదో ఎలక్షన్లప్పుడు అన్ని రాజకీయ పార్టీలాగా మొత్తం ప్రతిదీ కూడా మిమ్మల్ని అడిగి మీకు ఏది కావాలి అని చెప్పి కోరుకునే విధంగా ఈరోజు చేసిస్తున్నాం. కాబట్టి దగ్గరుండి బాగా కట్టించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఒక ఊర్లో దాదాపు 310 ఇల్లులు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన జగనన్నకే సాధ్యం, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సాధ్యం అని చెప్పేసి కూడా చాలా గట్టిగా నమ్మకంతో చెప్తూ ఉన్నాను. ఇంకా జగనన్న ఈ రోజే చెప్పినాడు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అంటే ఇదేదో పాత రోజుల్లాగా ఉండవు. నీట్ గా రోడ్లు ఉంటాయి, నీళ్లు కనెక్షన్లు కూడా ఇస్తారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కోసం అంటే ఇక్కడ రేపొద్దున కట్టబోయేటప్పుడు నీళ్ల కోసం 6 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. ఆల్రెడీ అధికారులకు ఇచ్చినాము. రేపొద్దున ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నీళ్లు సౌకర్యం ఇక్కడ కల్పించడం కోసం డ్రైనేజ్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక మంచి బ్రహ్మాండమైన కాలనీ తయారు కాబోతుంది. ఇక్కడ ఈరోజు అవినీతికి తావు లేకుండా చేద్దాం. డైరెక్ట్ గా పథకాలు ఏమైనా వస్తే అక్కా చెల్లెమ్మల అకౌంట్ లోనే పడాలి, ఎవరికి 1 రూపాయి ఇవ్వాల్సిన పని లేకుండా చేయాలని చెప్పి ఆడ జగనన్న కూర్చుంటున్నాడు. ఒక బటన్ నొక్కుతున్నాడు, ఈడ మీ అకౌంట్లలో పడుతున్నాయా లేదా? మంచి పని చేస్తాను పేదవాళ్ళ కోసం అని చెప్పినేతాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ డేనే పోతాడు కోర్టుకి. చాపిరావులో ఇళ్ల పట్టాలు ఇస్తా అంటే కోర్టు, ఇంగ్లీష్ మీడియం చదువులంటే కోర్టు, లేకపోతే అమరావతిలో పేదవాళ్ళకి ఇల్లు ఇద్దాము అంటే కోర్టు, దాని తర్వాత కర్నూలు క్యాపిటల్ చేద్దామంటే కోర్టు. ఏమింత అన్యాయం? ఏం తప్పు చేశాం? ఆయన చేయడు, ఇంకోడిని చేయనీయడు. కానీ ప్రగల్భాలు మాత్రం. అందుకే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటూ ఉండ, అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడంట. ఏ రోజు కూడా తెలుగుదేశం నాయకులు మాట ఇచ్చినారంటే ఖచ్చితంగా తప్పుతారని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో పెట్టి చెప్పినాం, ఇవి మేము చేస్తాం మీరు తెలుసుకోండి అని చెప్పేసి ప్రజలకి ఇంటింటి దగ్గరికి వచ్చి పంచినామా లేదమ్మా? నవరత్నాల గురించి పేపర్లన్నీ ఎలక్షన్లప్పుడు తిరిగి చెప్పినాం, అమ్మా ఇవి చేస్తాం తల్లి, ఇవి చేస్తామని. తెలుగుదేశం వాళ్ళు ఎవడైనా ఇచ్చినాడో ఒక ప్యాంప్లెట్ అన్నా ఇచ్చినింటే ఇప్పుడు మొహం పట్టుకొని అడిగిండే వాళ్ళు అందరం, ఏం నాయనా ఆడిపోయినాయి ఇవన్నీ? ఏంలా ఎలక్షన్లకి 2-3 నెలల ముందు వస్తాడు పసుపు కుంకుమ అని చెప్పేసి మీ అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్ళ పప్పులు ఉడకల, ఉప్పు కారం పెట్టి పంపించినారు ఇంటికి. చాలులే 5 సంవత్సరాలు గుర్తుకు రాలేదు కానీ ఆఖరిలో గుర్తొచ్చినాం మేము. మరి ఇంత నీచమైన రాజకీయాలు మనకు అవసరమా? ఇంత దిగజారుడు రాజకీయాలు మనకు అవసరమా? ఈ రోజు పేదవాళ్ళకి చెందే ఏ విషయంలో అయినా ఎక్కడి దాకైనా వెళ్ళి పోరాడతాం.